హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హే గాయ్స్, అందరు ఎట్లున్నారు? సో హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నేను కూడా ఇక్కడ చాలా బాగున్నాను అనమాట. అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇదేంటంటే ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో మేమైతే ఈరోజు సండే అండ్ మేము ఒక చిన్న పని మీద అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట, వేరే స్టేట్కి, యూఎస్లో. సో మేము ఉండేది వచ్చేసి అయితే మయామి, అండ్ మేము ఇప్పుడు వెళ్ళేది అయితే మేరీల్యాండ్ అనమాట. సో మేరీల్యాండ్ అనేది కూడా ఒక స్టేట్ యూఎస్లో. సో అందులో నేను ఇప్పుడు బాల్టిమోర్ అనే సిటీకి వెళ్తున్నాం అనమాట. ఈ మేరీల్యాండ్లో బాల్టిమోర్ అనేది పెద్ద సిటీ, ఇంకా అదే పెద్ద సిటీ అనమాట. యాక్చువల్గా ఇది చాలా చిన్న పల్లెటూరు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4:40 అవుతుంది. మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం. అండ్ మాకు వచ్చేసి ఫ్లైట్ 6:15కి ఉంది. అండ్ మేము బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ అయితే ఫ్రాంటియర్ అనమాట. సో ఇది ఒక్కటే ఉంది ఫ్లైట్ బాల్టిమోర్కి. అండ్ ఎవ్రీడే వచ్చేసి మనకి 6:15కే ఉంటుంది అనమాట. సో అదొక చిన్న ఊరు, చిన్న స్టేట్ అది యుఎస్లో. అండ్ సో ఇప్పుడు అక్కడికైతే మేము ఫ్లైట్స్ బుక్ చేసినప్పుడు చూస్తే మాత్రం ఓన్లీ వన్ ఫ్లైట్ ఎవ్రీ మార్నింగ్ వెళ్తుంది అనమాట 6:15కి. సో మేము ఒక రోజు ముందే, యాక్చువల్లీ మండే మాకు వర్క్ ఉంది అక్కడ, బట్ సండే రోజు ముందే వెళ్ళిపోతున్నాం అక్కడికి. అండ్ ఇది వచ్చేసి నాకు కూడా కొత్త స్టేట్, అది నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట ఈ స్టేట్కి వెళ్ళడము. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాం. అండ్ ఈ వ్లాగ్ని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో వచ్చేసి, బికాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్కి మేము వెళ్తున్నాం అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ దీనికన్నా ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమెరికాలో తెలుగు పిల్లకి, సో దాట్ మీరు ఇన్ ఫ్యూచర్ కూడా మీరు నా వీడియోస్ని ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్, సో అవన్నీ అయితే చేసుకోవాలి. అండ్ అక్కడైతే చాలా పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే మయామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఈ సెక్యూరిటీ చెక్ దగ్గర మాత్రం చాలా టైం పడుతుంది అనమాట. సో ఇది మొత్తం లోపల, ఎయిర్పోర్ట్ లోపల ఇది ఒక వ్యూ ఇది. సో మేము ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. సో D గేట్ దగ్గర వెళ్ళాలన్నమాట మేము. సో ఇక్కడ వచ్చేస్తే మొత్తం సెక్యూరిటీ చెక్. సో ఈ సెక్యూరిటీ చెక్ అయితే ఇప్పుడు మేము చేసుకోవాలి. అండ్ చూస్తున్నారుగా చాలా మంది ఉన్నారనమాట. అండ్ టైం టేకింగ్ యాక్చువల్గా, బట్ ఆన్ టైమే ఉన్నాం. సెక్యూరిటీ చెక్ అయిపోతే ఇంకా నెక్స్ట్ మేము ఇంకా గేట్ దగ్గర వెళ్ళిపోవడమే. చాలా టైం పట్టింది సెక్యూరిటీ చెక్ అయితే. అండ్ చాలా జనాలు ఉండే, ఫ్లైట్ టైం అవుతుంది. సో మేమే ఇప్పుడు లాస్ట్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేమే వెళ్ళాలి, ఇంకా ఫ్లైట్లోకి బోర్డ్ అవ్వాలి. అండ్ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. సో మొత్తంకి అయితే ఇప్పుడు గేట్ దగ్గర వెళ్తున్నాం. అండ్ చలో గేట్ దగ్గర చూపిస్తాను నేను మీకు. సో మొత్తంకి టైంకి గేట్ దగ్గర అయితే వచ్చేసినాం. అండ్ Zone 1 అయితే ఇప్పటికి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో చాలా హరీగా వచ్చేసినాం అనమాట ఇక్కడికి. సో అందుకోసమే కొంచెం రిలాక్స్ అవుతున్నా కూర్చొని. అండ్ నాది వచ్చేసి Zone 3 అండ్ మా హస్బెండ్ వచ్చేసి Zone 1 అనమాట. బట్ నా కోసం ఇంకిద్దరం ఒకసారి వెళ్దామని ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ సో ఇప్పుడైతే మేము Zone 3లో లైన్లో నిల్చొని ఇంకా బోర్డ్ అవుతున్నాం ఫ్లైట్లోకి. అండ్ టైం లైక్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకొచ్చేసినాం అనమాట జల్దీ. బట్ ఆన్ టైం అయితే ఉన్నాం మేము. సో బోర్డింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అండ్ 6:15కి అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో మేము జస్ట్ వెళ్ళేది ఓన్లీ 2 days కోసమే. సో మండే అండ్ ట్యూస్డే వచ్చేసి మేము రిటర్న్ అయిపోతాం అనమాట. సో ట్యూస్డే నైట్కి జస్ట్ 2 days కోసమే వెళ్తున్నాం. దట్ టు లైక్ ట్యూస్డే ఈవినింగ్కి స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ ఇక్కడ 8:30కి రిటర్న్ ఫ్లైట్ ఉందన్నమాట మయామికి. సో అందుకోసం అని చెప్పేసి ఇది పెద్ద ట్రిప్ ఏం కాదు, జస్ట్ పని మీద వెళ్తున్నాం కాబట్టి ఒక డే ముందు వెళ్తున్నాం అనమాట. సో అన్నీ తెలుసుకోవడానికి. సో ఒక డే ముందు వెళ్తేనే లైక్ ప్రిపేర్డ్ ఉంటామని చెప్పేసి. సో కొంచెం ఎక్సైటింగ్ ఉంది, లైక్ ఇంకో స్టేట్ వెళ్తున్నా అని చెప్పేసి. సో లెట్స్ సీ అండ్ ఎట్లుంటుందో. అండ్ మొత్తంకైతే అందరు ఎక్కేసిండ్రు. అండ్ మేము ఇప్పుడు టేక్ ఆఫ్కి రెడీ ఉన్నాం అనమాట. సో మేమైతే అసలు నైట్ ఇప్పుడు స్లీప్లెస్ ఉన్నాం మేము. అసలు మొత్తం ప్యాకింగ్కి దానికే సరిపోయింది. అండ్ సో నిద్ర లేదు. అండ్ ఇప్పుడైతే ఫ్లైట్లో అయితే కొంచెం 2 hours పడుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేసి మనకు అస్సలు కంఫర్ట్ ఉండదు, బికాజ్ సీటింగ్స్ అయితే టూ క్లోజ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్లో కూడా
సో అస్సలు కంఫర్ట్ ఉండదు, బట్ స్టిల్ తప్పదు ఇంకా. అండ్ ఫ్లైట్ అయితే ఇప్పుడు మూవ్ అవుతుంది. Bajo la luna bailamos tú y yo, nuestros corazones al ritmo van. Tu calor enciende la pasión sin control. En este baile de amor juntos siempre estaré. Bajo las estrellas nos perdemos en el compás, cuerpos cercanos en este baile sin final. Tus ojos hablan un idioma tan dulce. En este instante nuestro amor reluce. Toma mi mano y baila conmigo. En este amor que encontramos seremos. సో ఇది మొత్తం మాయమే అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్లైట్ వ్యూ. ఎంత బాగుంది కదా చూడనీకైతే. సో మేము ఎప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. సో టైం అంటే టైంకి స్టార్ట్ అయిపోయింది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. అండ్ వ్యూ అయితే టూ మచ్ ఉంది, ఎందుకంటే సన్ రైజ్ అవుతుంది కదా. అండ్ ఆ సన్ రైజ్కి, ఆ రిఫ్లెక్షన్కి, ఆ స్కై కలర్స్ అయితే టూ మచ్ అనిపిస్తుంది అనమాట వ్యూ. సో ఇంకా మా జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. En este baile de amor juntos siempre estaré. Bajo las estrellas nos perdemos en el compás, cuerpos cercanos en este baile sin final. Tus ojos hablan un idioma tan dulce. En este instante ఇది అయితే టూ బ్యూటిఫుల్ ఉంది ఈ వ్యూ అయితే. సో మేము కంప్లీట్గా పైకి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ వచ్చేసి, అండ్ వ్యూ అయితే లిటరలీ అసలు టూ మచ్ ఉందన్నమాట. సో నేను లెఫ్ట్ సైడ్లో కూర్చున్నా కదా. సో ఫ్లైట్కి ఇప్పుడు మేమున్న డిరెక్షన్లో రైట్ సైడ్లో సన్ రైజ్ అవుతుందన్నమాట. సో దాని ఆపోజిట్ వ్యూ ఇప్పుడు మీరు చూస్తున్నది. టూ గుడ్ అసలు కలర్స్, షేడ్స్ అయితే టూ మచ్ ఉన్నాయి. నాకు మస్తు నచ్చింది. సో నాకు ఇట్లా ఏమైనా కనిపిస్తే డెఫినెట్గా నేను వీడియో తీస్తాను. అండ్ చాలా బాగుంది కదా ఈ వ్యూ అయితే. సో ఇప్పుడు నేను కాసేపు పాడుకొని, ఎందుకని చాలా నిద్ర వస్తుంది. అండ్ ఒక 2.5 hours మేము మ్యారీల్యాండ్లో దిగుతాం. సో అప్పుడు మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. హే, సో కాసేపు పడుకొని లేచిన తర్వాతనైతే మేము ఆల్మోస్ట్ మెరీల్యాండ్కి రీచ్ అయిపోయినాం. సో మాకు అనౌన్స్మెంట్ వచ్చిందనమాట దాట్ ఇప్పుడు ఇంకొక 30 minutesలో మనకి అయితే ల్యాండింగ్ ఉందని. సో ఇంకా అప్పుడైతే మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేసిన నేను. సో ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం మెరీల్యాండ్ స్టేట్ అనమాట ఇది. సో ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి చూడండి మొత్తం ఎట్లా కనిపిస్తుందో. మొత్తం పల్లెటూరు లాగా ఉంది ఇది అయితే. మొత్తం చెట్లు, మొత్తం చెట్లతోనే ఉంది ఇది మొత్తం. సో ఫ్లోరిడా అయితే ఇట్లుంటుంది. అండ్ బై ద వే ఫ్లోరిడా అంటే చాలా పెద్ద స్టేట్ అది. అండ్ మెరీల్యాండ్ అంటే చాలా చిన్న స్టేట్ ఇది. అండ్ దట్టు ఇది ఒక పల్లెటూరు లాగా ఉంటుంది అనమాట. సో వ్యూ చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఎట్లా అక్కడ ఇల్లులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది నాకు. అండ్ బేసికల్గా నాకు ఇలా పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం నాకు. అండ్ దట్టు యూఎస్లో కూడా నాకు ఎక్స్ప్లోర్ చేయడం, చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళేది ప్లేస్ ఆల్మోస్ట్ అదే. సో అట్లాంటి ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి మచ్ మోర్ ఎక్సైటెడ్. సో ఇదంతా ఇంకా మేము ల్యాండింగ్కి దగ్గరలో ఉన్నాం. అండ్ పైనుంచి వ్యూ మొత్తం ఇట్లా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ నాకు ఇట్లా ఎక్కువ గ్రీనరీ ఉన్న పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం అనమాట. సో చూద్దాం ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత. అండ్ బై ద వే మేమేం ప్లాన్డ్గా రావట్లేదు. అండ్ మేము ఎక్కడికి వెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకోలేదు. బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం అనమాట. జస్ట్ ఓన్లీ సండే ఈవినింగ్ మాత్రమే టైం ఉంది. అండ్ దట్ టు మేము జస్ట్ బాల్టిమోర్ మేబీ సిటీ ఎక్స్ప్లోర్ చేస్తామేమో ఆ ఈవినింగ్. అండ్ మండే వచ్చేసి కొంచెం వర్క్ ఉంది అక్కడ. అండ్ ద సేమ్ వే ట్యూస్డే కూడా మాకు వర్క్ ఉందన్నమాట. సో మేబీ ఆ 2 days ఈవినింగ్స్ అయితే కుదరదు. బికాస్ ట్యూస్డే రోజు ఈవినింగ్ మళ్ళీ మేము రిటర్న్ రావాల్సింది మాయామికి. సో అందుకోసం అని చెప్పేసి ఓన్లీ సండే ఈవినింగ్ కాబట్టి మేబీ ఈరోజు వెళ్ళిన తర్వాత మేమంతా హోటల్ రూమ్ అవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మేము ఈవినింగ్ మేబీ టైం దొరికితే అప్పుడు మేము ఏమైనా సిటీ చిన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం. బట్ అదర్ దాన్ దిస్ మాకైతే ఏం ప్లాన్స్ లేవు. లిటరలీ వర్క్ మీదనే వెళ్తున్నాం. సో చూద్దాం ఈరోజు డే ఎట్లా గడవబోతుందని చెప్పేసి. సో వీడియో మొత్తం చూడండి. అండ్ మీకు ఈరోజు నేను ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా అనేది కంప్లీట్గా నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్.
మొత్తంకైతే మేరీల్యాండ్లో బాల్టిమోర్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయినాం ఇప్పుడు. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం క్లౌడీ ఉంది, లైక్ మనకు వింటర్స్లో ఎట్లా ఉంటుంది అట్లా ఉందన్నమాట. అండ్ ఈ బాల్టిమోర్లో వచ్చేసి మనకు స్నో కూడా పడుతుంది, లైక్ మేబీ డిసెంబర్ టు జాన్ ఆ టైంలో అయితే స్నో పడవచ్చు ఇక్కడ. సో ఇప్పుడైతే మొత్తంకి మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ఈరోజు సండే కదా, సో ఇక్కడ 3 o'clockకి చెక్ ఇన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ 3కి. సో ఇంకా మేము ఏం చేసినామంటే ఎయిర్పోర్ట్లోనే కూర్చొని ఉన్నాం కాసేపు, బికాస్ మేము ఎర్లీ చెక్ ఇన్ చేసామని అడిగినా కానీ వాళ్ళు ఆఫ్టర్ 12 అని చెప్పిండ్రు. సో ఆఫ్టర్ 12 ఒకసారి కాల్ చేయండి. ఫ్లైట్ దిగగానే టూ మచ్ చలి ఉండే అనమాట మాకైతే. సో ఒకసారి చెక్ చేద్దామని అయితే నేను వెదర్ చెక్ చేస్తే అది 9 ఉంది, లైక్ ఆల్మోస్ట్ 7 అనుకోండి. సో అంత చలి ఉందనమాట. యా, ఇది ఆల్మోస్ట్ న్యూ జెర్సీ న్యూయార్క్కి పక్కనే కాబట్టి ఆల్మోస్ట్ సెంట్రల్లోనే ఉంటుంది, బట్ ఈస్టర్న్ టైమ్ జోన్ ఇదైతే. సో చాలా చాలా చలిగా ఉందనమాట. సో కొంచెం సేపు అయితే మేము ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే కూర్చొని అండ్ డంకిన్ డోనట్లో వచ్చేసి మేము ఒక స్నాక్ తీసుకున్నాం. అండ్ స్నాక్ తీసేసుకొని అయితే అది ఆల్మోస్ట్ కొంచెం సేపు అయితే టైంపాస్ చేసినాం. బట్ మార్నింగ్ 9 o'clockకి దిగినాం కదా, సో 9 to ఆఫ్టర్నూన్ 3 అంటే ఆల్మోస్ట్ 6 hours ఇట్లా కూర్చోవడం అంటే మాత్రం కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. బట్ మా హస్బెండ్కి ఇది అలవాటే అంట, లైక్ ముందు నుంచి ఈ ట్రావెలింగ్ అండ్ ఆల్. సో బ్యాచులర్గా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడిక్కడ మూవ్ అవ్వడం, ఆ స్టేట్ ఈ స్టేట్ అని లైక్ జాబ్ విషయంలో సో అలా ఉండేవి కాబట్టి మేబీ అలవాటు అంట. బట్ ఈ 6 hours నాకు వెయిటింగ్ అంటే చాలా కష్టం అనిపించి, సో అందుకోసమే ఎర్లీ చెక్ ఇన్ అడిగినాం వాళ్ళకి. బట్ 12 తర్వాత అయితే కాల్ చేయమన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి తొందరగా గడిచిపోతుంది టైం, బట్ ఇలా వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు టైం గడవదు. సో 12కి అయితే మేము కాల్ చేసినాం. అండ్ ఇక్కడ ఏం చేస్తాం ఇంక ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి కొంచెం అక్కడిక్కడ తిరుగుదాం అనుకున్నాం. బట్ బై ద వే మళ్ళీ ఏమనిపించింది అంటే అట్లీస్ట్ కార్ బుక్ చేసుకొని బయటికి వెళ్దాం, సో అట్లీస్ట్ మనం ఈ ఇందులో కూర్చునే బదులు బయట అన్న కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని అనిపించింది. సో మా చెక్ ఇన్ టైం అయ్యే వరకు మేము లైక్ కార్ తీసేసుకొని సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అయితే షటిల్ తీసుకున్నాం అనమాట. సో ఈ బస్సు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి, అంటే ఎయిర్పోర్ట్ నుంచి మనకి రెంటల్ కార్స్కి ఇట్లా షటిల్ బస్సెస్ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఎక్కేసి మనం అక్కడ డ్రాప్ చేస్తారు, సో రెంటల్ కార్స్ దగ్గర. సో అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ మేము ప్రయర్గా ముందే బుక్ చేసి పెట్టుకున్నాము, ఆల్రెడీ కార్ని అయితే బుక్ చేసి పెట్టుకున్నాం. సో ఇది మొత్తం టర్మినల్ అనమాట, లైక్ బస్ ఇక్కడ డ్రాప్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం లోపలికి వెళ్తే ఇది మొత్తం రెంటల్ కార్స్ ఉంటాయి ఇక్కడ. ఇదంతా ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేదే. సో ఎయిర్పోర్ట్దే అనమాట ఇది మొత్తం. సో ఇది మొత్తం దీంట్లో మనకి చాలా మల్టిపుల్ రెంటల్ కార్స్ కంపెనీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి బయట చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఈ చెట్లు అయితే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ నాకైతే ఇంకా సెంట్రల్లో మనకి ఈ చెట్లు లీవ్స్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది కదా, సో అట్లా అనిపించింది అనమాట. సో ఇక్కడే ఇట్లుంది, బట్ బాల్టిమోర్ మొత్తంలో ఎట్లుందో నాకు తెలీదు. బట్ ఇక్కడ కార్ బుక్ చేసుకునేప్పుడు మాత్రం బయటకు చూస్తే ఇలా కలర్ఫుల్ అనిపించింది. సో ఇప్పుడైతే మేము అయితే కార్ బుక్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ మేము తీసుకున్న కార్ అయితే నెక్స్ట్ కార్స్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఇవన్నీ కార్ కంపెనీస్. సో ఇవన్నీ రెంటల్ కార్స్వి. ఏవిస్ అని ఉంటుంది, ఇంకొకటి అలమో అని ఉంటుంది. సో మల్టిపుల్ ఉంటాయన్నమాట ఇట్లా. సో దానికి కావాల్సిన ఫార్మాలిటీస్, పేపర్ వర్క్ అంతా చేసేసుకుని అయితే మాకైతే కీస్ ఇచ్చిండ్రు. అండ్ సో ఇప్పుడు మనం కారు వెతుక్కుంటూ పోవాలి. వాళ్ళు చెప్పిండ్రు లైక్ ఇక్కడ డౌన్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రైట్ లెఫ్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. సింపుల్, అక్కడ ఎవ్వరు ఏముండరు, జస్ట్ మనమే వెళ్ళి కారు వెతుక్కొని ఒక్కసారి కండిషన్ చెక్ చేసేసుకొని ఒక చిన్న వీడియో తీసుకుంటే బెటర్ అనమాట. లైక్ ఇన్ కేస్ మళ్ళీ మన మీద ఏమైనా వేయొచ్చు అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి సో మొత్తం కార్స్ అన్నీ ఇట్లా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇదే మా కారు. సో ఇది తీసుకున్నాం మేము. అండ్ ఇది వచ్చేసి డేకి $70 అట్లా పడింది. అండ్ మనం ఎన్ని డేస్ వాడుకుంటే అన్ని డేస్కి $70 అనమాట. అండ్ గ్యాస్ వచ్చేసి మనమే వేసుకోవాలా. కార్ని మొత్తం ఒక్కసారి ఎక్స్టీరియర్ మొత్తం ఒక వీడియో తీసి పెట్టుకొని అయితే ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే ఐడియా లేదు. సో ఇప్పుడు వెళ్తూ నేను చూసింది ఏంటంటే లైక్
నాకు ఇంకా చాలా టైం ఉందన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 అట్లా అవుతుంది. అండ్ సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ హోటల్ దగ్గర వెళ్దామని అయితే స్టార్ట్ అయినాం. కానీ ఈ దారి మధ్యలో నాకేమనిపించిందంటే ఇక్కడ పక్కనే వాషింగ్టన్ ఉంది. సో వైట్ హౌస్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది బాల్టిమోర్ నుంచి అని చెప్పేసి నేను గూగుల్ సెర్చ్ చేస్తే జస్ట్ 55 మినిట్స్లో చూపించింది అనమాట. అంటే 1 అవర్కి లోపలే చూపించింది. సో మేము అనుకున్నాం ఇంకా వెళ్దామని చెప్పి, సో వాషింగ్టన్ వెళ్ళొద్దామని చెప్పేసి అనుకున్నాం. బికాజ్ మాకు ఇంకా ఈ డే మొత్తం ఉందన్నమాట. సో నైట్ వరకు. అండ్ వైట్ హౌస్ వచ్చేసి వాషింగ్టన్లో మస్ట్ విజిట్ ప్లేస్ కాబట్టి సో నేనైతే అది చెక్ చేస్తే మాకు ఒక 50 to 55 మినిట్స్లో డిస్టెన్స్లో చూపించింది అనమాట. అంటే అంత చిన్న స్టేట్ ఇది మ్యారీల్యాండ్. జస్ట్ 1 అవర్లోనే మనం ఇంకో స్టేట్కి వెళ్ళిపోతాం ఇక్కడ. అండ్ మ్యారీల్యాండ్లో మనం ఉన్నామంటే మనం చుట్టుపక్కల చాలా స్టేట్స్ని కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న స్టేట్స్. జస్ట్ ఒక 1 అవర్లోనే ఇంకొక స్టేట్ వచ్చేస్తుంది. సో మేమైతే ఇప్పుడు ఇంకా చెక్ చేసేసుకొని ఇంక వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయిపోయినాం. బట్ ఒక్కసారి మెయిన్ వైల్ ఒక్కసారి హోటల్కి వెళ్ళి ఏమైనా రూమ్ అవైలబుల్ ఉంది అంటే మేము ఇంకా లగేజ్ మొత్తం పెట్టేసుకొని లంచ్ చేసి మేము వాషింగ్టన్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో లెట్స్ సీ హోటల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏమవుతుందని. అయితే ఫ్లోరిడాలో ఉన్న రోడ్స్కి ఇక్కడ చూస్తున్న రోడ్స్కి అయితే ఎంత టూ మచ్ అనిపించిందంటే మాకు చాలా 6 లేన్ రోడ్స్ అట్లా ఉంటాయి. బట్ ఇక్కడ చూస్తే మాత్రం చాలా చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి. అండ్ జస్ట్ 2-వే రోడ్స్ కూడా ఉన్నాయి అనమాట కొన్ని. అండ్ మీకు అది ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను. అండ్ చాలా డిఫరెన్స్ అనిపించింది. అంటే లైక్ చాలా డిఫరెంట్ అనిపించింది అనమాట మాకు డ్రైవ్ చేస్తుంటే కూడా. ఇది లైక్ రూల్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, కానీ ఈ రోడ్స్ వచ్చేసి అండ్ ఇంత చిన్న చిన్న ఉండేసరికి చాలా కాంపాక్ట్ ఇట్లా అనిపించింది మాకు. అండ్ సో బ్యూటిఫుల్ ఉంది మాత్రం సిటీ. లైక్ మాత్రం ఇప్పటికి మేము చూసింది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ జస్ట్ 5 మినిట్స్ దూరం అంతే. సో అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే మేము హోటల్కి వచ్చినాము. సో ఇక్కడ ఒకసారి వెళ్ళైతే చెక్ చేయాలి. అండ్ ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్. సో విన్ గేట్ అనమాట. సో ఇక్కడైతే పార్క్ చేసుకొని లోపల వెళ్ళి ఒక్కసారి అయితే చెక్ చేసుకుంటాం ఏమైనా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని, లేకపోతే ఎర్లీగా ఏమైనా ఇస్తారేమో అని. సో లోపల వెళ్ళి చెక్ చేస్తాము. సో హోటల్లో చెక్ చేస్తే మాత్రం ఎర్లీగా అయితే ఇప్పటికి ఏ రూమ్ అవైలబుల్ లేదని చెప్పిండ్రు. అండ్ హోటల్కి పక్కనే మాకైతే మేవాడ్ కెబాబ్స్ అనేది ఒక రెస్టారెంట్ కనిపించింది. అండ్ ఇది ఫుడ్ ఇంకా మెన్యూ చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉందన్నమాట మన ఫుడ్ లాగానే. సో అందుకోసమే ఇంకా తినేసి లంచ్ చేద్దాం, ఆ లోపు మనకి చెక్ ఇన్ టైం అవుతుంది అని అనుకున్నాం. సో తినడానికి అయితే ఇక్కడికి వచ్చినాం అనమాట. బయట మాత్రం చాలా చలిగా ఉంది. లైక్ లిటరల్ పీక్ వింటర్ లాగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి అది మా హోటల్. అండ్ దాని పక్కనే వచ్చేసి ఇది ఉందన్నమాట. లైక్ పార్కింగ్ నుంచి ఇట్లా దాటుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే వచ్చినాము. అండ్ ఫుడ్ చూస్తే మాత్రం ఇక్కడ అసలు రెస్టారెంట్స్ కూడా సరిగా లేవు. బట్ ఇదైతే లక్కీగా మాకు దొరికింది పక్కకే. సో మేమైతే ఇది చికెన్ టిక్కా అని ఆర్డర్ చేసినాం ఇది. అండ్ ఒక చికెన్ షవర్మా అయితే ఆర్డర్ చేసినాము. సో మాకేమి ఇచ్చిండ్రంటే లైక్ ఫ్లేవర్డ్ రైస్ అండ్ చికెన్ టిక్కా సాలడ్ ఇచ్చిండ్రు. అండ్ మెంట్ చట్నీ ఇచ్చిండ్రు, అదే గ్రీన్ చట్నీ. అండ్ ఒక పీటా బ్రెడ్ ఇచ్చిండ్రు. అండ్ ఇవి వచ్చేసి మనకి చికెన్ షవర్మా అనమాట. సో ఇది ఆఫ్ఘన్ రెస్టారెంట్. సో ఆల్మోస్ట్ మంచి స్మెల్ వచ్చింది లోపలికి రాగానే. సో ఇంకా ఆర్డర్ చేసేసుకున్నాం ఇది. అండ్ సో మేమేం డిసైడ్ అయినామంటే లైక్ లంచ్ చేసిన తర్వాత హోటల్కి వెళ్ళి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు మనం లైక్ వాషింగ్టన్కి స్టార్ట్ అయిదాం అనుకున్నాం. ఎందుకంటే చాలా టయర్డ్ అనిపించింది ఇంకా ఆల్మోస్ట్ హోటల్కి వచ్చేసరికి. ఎందుకంటే ముందు రోజు కూడా నిద్ర లేదు కదా. సో అందుకోసం అని చెప్పేసి సో అదైతే నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో వస్తుంది. అండ్ ఇదైతే ఇప్పటికీ చాలా పెద్దగా అయింది కాబట్టి నాకు ఇంకా ల్యాగ్ చేయాలని లేదు ఇది. సో ఇప్పుడైతే నేను చికెన్ షవర్మాతో స్టార్ట్ చేస్తున్నా. వాడు ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసిండు అండ్ చాలా బాగుంది అన్నాడు కాబట్టి నాకు ఇంకా అసలు లైక్ ఆగట్లేదు. సో అందుకోసమే మంచి స్మెల్ వస్తుంది. అసలు లోపల రాగానే టూ మచ్ స్మెల్ వచ్చింది. ఆ స్మెల్తోనే ఇంకా అర్థమైపోయింది లైక్ ఫుడ్ సూపర్ అంటే సూపర్ ఉంటుందని. బేసిక్గా ఇక్కడ చికెన్ షవర్మాలు కానీ లైక్ మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే నిజం చెప్తున్నా అస్సలు అంటే అస్సలు బాగుండాయి. వాళ్ళైతే ఎప్పుడో ఫుడ్ తీసుకొచ్చి వేడి చేసి పెడుతూ ఉంటారు. అది ఇంకా అసలు ఎందుకు అట్లా చేస్తారో మన వాళ్ళు ఇక్కడ అర్థం కాదు. సో అప్పటి నుంచి మేము ఇండియన్ రెస్టారెంట్కి పోవడమే మానేసినాం. సో ఇదైతే
లైక్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. సో షవర్మా అయితే 2 గుడ్, అసలు చాలా నచ్చింది. అండ్ మేము డిసైడ్ అయిపోయినాం ఇంకా బయట కూడా వేరే ఫుడ్ లేదు కాబట్టి ఇంకున్న ఈ 2 డేస్ ఇక్కడే తినేసేయాలని చెప్పేసి. ఫుడ్ అయితే మస్తు నచ్చింది మాకు. అండ్ ఇదైతే మనకి ఎట్లా ఇచ్చిందంటే ఈ ప్లాటర్ రైస్ ఇచ్చిండ్రు. అండ్ ఈ రైస్ వచ్చేసి మనకి మంచి బగారా స్మెల్, బగారా కాదు లైక్ మనకి మండీ స్టైల్లో ఉంటుంది కదా, సో ఎగ్జాక్ట్లీ అదనమాట. బికాజ్ అది ఆఫ్ఘన్ ఫుడే కాబట్టి సో చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే. మేము మస్తు ఎంజాయ్ చేస్తూ తిన్నాం అండ్ చాలా ఆకలిగా కూడా ఉండే. ఈ చికెన్ టిక్కా అయితే సేమ్ మన ఇండియన్ స్టైలే. నేను యూఎస్లో అయితే ఫస్ట్ టైం తింటున్నా ఇంత సూపర్ ఫుడ్. సో మన ఫుడ్ లాగానే ఉంది డెఫినెట్గా, అసలు లైక్ చాలా చాలా బాగుందన్నమాట. సో మన దగ్గర ఎట్లా చికెన్ టిక్కా ఉంటుంది అట్లా. సో మేమైతే ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మేము తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకుని అయితే మేము నెక్స్ట్ వాషింగ్టన్కి స్టార్ట్ అవుతాం. అండ్ అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్. స్టే సేఫ్. బాయ్.